హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడు అక్కా బావ అక్కా బావ అంటూ నా వెనక మా ఆయన వెనక తిరిగే తమ్ముడు లాంటి రమేష్ గాడు ఉన్నట్టుండి ఒకరోజు రాత్రి నా పువ్వుపై యుద్ధం చేశాడు. ఇంకా స్టోరీలోకి వెళితే నా పేరు శిరీష, మా ఆయన పేరు అశోక్. మేము ఇద్దరం గవర్నమెంట్ టీచర్స్. మాకు పెళ్ళయి 8 సంవత్సరాలు అవుతుంది. సుఖ సంతోషాలతో హ్యాపీగా సాగిపోతున్న మా జీవితంలోకి ప్రవేశించాడు రమేష్. ఇతను మా ఇంటి ఎదురుగానే ఉంటాడు. అతనికి ఇంకా పెళ్ళి కూడా కాలేదు. ఎదురెదురు ఇల్లులు అవ్వటం వల్ల అప్పుడప్పుడు నేను మా వారు సరదాగా మాట్లాడుతూ బాగా పలకరించేవాళ్ళం. అతను కూడా అక్క, బావగారు అంటూ వరసలు కలుపుతూ మాతో సరదాగా ఉండేవాడు. అయితే అలా సాగిపోతున్న మా జీవితంలో మా ఆయనకు సడన్గా యాక్సిడెంట్ జరగటం ద్వారా 6 నెలల నుండి మా ఇంటిలో మంచం మీదే పడి ఉన్నారు. ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు, కానీ కొన్ని నెలల పాటు ఆయనకు చికిత్స అవసరమని డాక్టర్లు సూచించారు. దాంతో ఇంట్లో నుండే ట్రీట్మెంటు చేయిస్తున్నాం. అయితే అప్పుడప్పుడు ఏ అవసరం వచ్చినా ఎదురింటి రమేష్ కూడా మాకు సహాయంగా ఉండేవాడు. అంతేకాకుండా రోజు మా ఆయన బాగోగులు చూసుకోవటానికి ఒక పని మనిషిని కూడా ఇంట్లో ఏర్పాటు చేశాను. ఎందుకంటే మా వారిని ఇంట్లో ఒకరినే వదిలి నేను ఉద్యోగానికి వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది. దానివలన ఒక పని మనిషిని కూడా పురమాయించాను. అంతా సవ్యంగానే సాగుతుంది అనుకున్న టైంలో ఒకరోజు పని మనిషికి అర్జెంటుగా ఏదో పని ఉండటంతో సెలవు పెట్టింది. నాకు ఫోన్ చేసి, అమ్మగారు ఈరోజు నాకు రావడానికి కుదరదు అంటూ చెప్పింది. పైగా నాకు ఆ రోజు మా స్కూల్లో డిఈఓ గారితో మీటింగు కూడా ఉంది. ఖచ్చితంగా వెళ్ళవలసిన పరిస్థితి నాది. దాంతో బాగా ఆలోచించిన నేను ఎదురింటి రమేష్ తమ్ముడిని సహాయం అడిగాను. వెంటనే అతనికి ఫోన్ చేసి విషయం చెప్పాను. దాంతో రమేష్, దానిదేముందక్క, నేను వస్తాను, చూసుకుంటాను బావగారిని అని అన్నాడు. నేను కరెక్ట్గా నా డ్యూటీకి వెళ్తున్న సమయంలో మా ఇంటికి వచ్చాడు. నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నావని చెప్పి నేను ఇంకా నా డ్యూటీకి వెళ్ళిపోయాను. మరలా సాయంకాలం అయ్యింది. నేను ఇంటికి తిరిగి వచ్చేసాను. అక్కడ ఉన్న రమేష్ను చూసి, థ్యాంక్ యూ రమేష్, ఇంకా నేను వచ్చానుగా, నువ్వు ఇంటికి బయలుదేరు అని అన్నాను. దాంతో రమేష్ బయటకు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి 1 సమయం అవుతుంది. ఎవరో ఒక వ్యక్తి మా ఇంటి కాలింగ్ బెల్ని ప్రెస్ చేశాడు. ఈ టైంలో ఎవరు అంటూ డోర్ని తీశాను. దాంతో ఒక్కసారిగా అతను నా ముఖంపై కర్చీఫ్ను పెట్టి నేను స్పృహ కోల్పోయేలా చేశాడు. వెంటనే నేను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాను. కానీ కొద్దిగా మెలకువలా అయితే ఉన్నాను. పూర్తిగా నా కనుబొమ్మలు మూసుకోలేదు. కానీ అతని ముఖం మాత్రం పూర్తిగా నాకు కనబడటం లేదు. ఎందుకంటే తన ముఖాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఒక మాస్క్ని తగిలించుకున్నాడు. అలా డోర్ తీసిన నాపై స్పృహ కోల్పోయేలా చేసి కిందన పడేశాడు. నేను అప్పటికే నైటీలో ఉన్నాను. వెంటనే అతను
నా నైటీని తీసేసి నా లోదుస్తులను కూడా తీసేసి నాతో ఒక 2 గంటల పాటు భార్యాభర్తలాట ఆడాడు. ఆ ఆట ఆడినంతసేపు వాడి కళ్ళల్లో కసిని గమనించాను. ఐ లవ్ యూ శిరీష డార్లింగ్, ఐ లవ్ యూ శిరీష డార్లింగ్ అంటూ నాపై ముద్దుల వర్షాన్ని కురిపిస్తూ ఆ పనిని చేస్తూనే ఉన్నాడు. ఇక వాడి ముచ్చట అంతా తీర్చుకున్నాక నన్ను అలాగే నగ్నంగా వదిలేసి పారిపోయాడు. అయితే వాడికి తెలియని విషయం ఏంటంటే మా ఇంటి లోపల బయట కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. దానితో తెల్లవారుజామున స్పృహ వచ్చిన నాకు వాడు ఎవడో అని ఎంత ఆలోచించినా నాకు అర్థం కాలేదు. దానితో సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించగా అప్పుడు తెలిసిన నిజం ఏంటి అంటే వాడు ఎవడో కాదు, నన్ను ఎప్పుడూ అక్క అక్క అని పిలిచే ఎదురింటి రమేష్ గాడే. అవును, మీరు వింటున్నది నిజమే. ఆ సీసీటీవీ ఫుటేజ్లో వాడి ముఖం క్లియర్గా కనిపించింది. ఆ వీడియోలో ఉన్నది వాడే. ఛీ, వీడు ఇంత దుర్మార్గుడా అని అప్పుడు అనుకున్నాను. ఉన్నట్టుండి నాకు ఒక ఆలోచన కూడా వచ్చింది. అసలు వీడు ఆ రోజంతా మా ఆయనతో ఉన్నప్పుడు అసలు ఇంట్లో ఏమేమి పనులు చేశాడో చూద్దామని ఆ రోజు ఫుటేజ్ను కూడా తీసి చూడగా నాకు ఆ రోజు అర్థమైంది వీడికి నేను అంటే ఎంత కామక్రోధంతో కూడిన పిచ్చో అని. అవును, నేను చెప్పింది నిజమే. ఆ ఫుటేజ్లో నేను చూసింది ఏమిటి అంటే ఆ రోజు రమేష్ గాడు నేను డ్యూటీకి వెళ్ళిన తరువాత మా ఇంటిలోకి వచ్చి మా బెడ్రూమ్లోకి వెళ్ళి నేను స్నానం చేసి వదిలేసిన నా లోదుస్తులను చూసి తన్మయత్వం చెందడం మొదలుపెట్టాడు. అయితే నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా డ్యూటీకి వెళ్ళినా నా వైపు అదోలా కొరుక్కు తినేసేలా చూసేవాడు. కానీ నన్ను అక్క అని పిలుస్తూ ఉండటంతో నేను ఎప్పుడూ అంతగా వీడిని పట్టించుకోలేదు, గమనించలేదు కూడాను. ఇప్పుడు అన్నీ నాకు నెమ్మదిగా ఒక్కొక్కటిగా అర్థమవుతున్నాయి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి నాది. అక్క అక్క అని పిలుస్తూనే నా జీవితాన్ని, నా సర్వస్వాన్ని మొత్తం దోచుకున్నాడు ఆ నీచుడు రమేష్ గాడు. ఇదే విషయాన్ని ఆ రమేష్ గారిని నిలదీస్తే వాడు నాతో ఏమన్నాడంటే, లైట్ తీసుకో డియర్, నాకు నువ్వంటే ఈ ఇంటిలోకి వచ్చినప్పటి నుంచి బాగా క్రష్. నిన్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకున్నాను. అందుకే ఇష్టం లేకపోయినా నిన్ను అక్క అక్క అని పిలిచి మీతో పరిచయం పెంచుకున్నాను. నా ప్రేమను అర్థం చేసుకో. మనం ఇలాగే ఎవరికీ తెలియకుండా మన ప్రేమను కొనసాగిద్దాం. అయినా నీ భర్త దగ్గరగా 8 నెలలుగా మంచం మీదే పడి ఉన్నాడు. నీకు మాత్రం కోరికలు ఉండవా చెప్పు? కావాలంటే ఆ కోరికలన్నిటినీ నేను నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీగా తీర్చిపెడతాను అంటూ ఒక తుంటరి నవ్వును నవ్వాడు. దానితో మేము ఇంకా ఆ ఏరియాలో ఉంటే ఇంకేమేమి కోల్పోవాల్సి వస్తుందో అని భయమేసి వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేసి చాలా దూరంగా వెళ్ళిపోయాం. ఇట్లు మీ శిరీష. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.